హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను జొన్న రవ్వతో కిచిడి చేస్తాను, చూద్దాం రండి. ఇందుకోసం 1½ కప్పు జొన్న రవ్వ తీసుకొని అరకప్పు పెసరపప్పు తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఏమో ఈ కాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానా. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కాగాక జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసాక కరివేపాకు వేసుకొని బాగా చిట్లిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం 2 కలిపి బాగా వేపుకున్నాను. కొద్దిగా ఇంగువ వేసాను. ఇంగువ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న జొన్న రవ్వను, పెసరపప్పుని అందులో వేసి బాగా కలుపుకోవాలి. సన్నటి మంట మీద బాగా కారము, అల్లం అంతా పట్టేలా కలుపుకొని పసుపు పొడి కొద్దిగా, మిరప్పొడి కొద్దిగా, జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేసుకొని అందులో ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూరలన్నీ ఒక్కొక్కటిగా అందులో కలుపుకోవాలండి. అన్నీ కలుపుకున్న తర్వాత తగినంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ కిచిడీకండి నీళ్ళు కొద్దిగా ఎక్కువగా పోసుకుంటే కొంచెము మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంటే బాగుంటుందండి. ఈ కిచిడీ కోసం మనము ఒక పెరుగు పచ్చడిని తయారు చేద్దామండి. ఈ పెరుగు పచ్చడిలో ఉల్లిపాయలు ఏమీ వేయడం లేదండి. బాగా గిలక్కొట్టుకున్న పెరుగుని తీసుకొని అందులో ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలండి. ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన ఇప్పుడు ఈ పెరుగులోకి మనం పోపు వేసుకుందామండి. పోపు అందరికి తెలిసిందే కదండి. ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం పసుపు పొడి, అర చెంచా మిరప్పొడి వేస్తున్నాము, ఇంగువ వేస్తున్నాము, అంతేనండి. ఈ కాంబినేషన్ మీకు నచ్చితే తప్పకుండా నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ కిచిడి మీకు నచ్చిందా?